కమెడియన్ ప్రవీణ్ వైవిధ్యమైన పాత్రలు పోషించారు. గోదావరి ఆశ, డిఫరెంట్ మేనరిజం ఆయన బలం. ప్రవీణ్ కీలక పాత్ర పోషించిన బకాసుర రెస్టారెంట్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి పోస్టర్లు, టీజర్, ట్రైలర్ వరకు అన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. హంగర్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రంలో వైవా హర్ష కీ రోల్లో కనిపించారు. ఎస్జే శివ దర్శకత్వం వహించిన బకాసుర రెస్టారెంట్ జనాన్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. పరమేష్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి కష్టపడి చదివి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు. సొంతంగా వ్యాపారం పెట్టాలని ఓ మంచి రెస్టారెంట్ పెట్టి కస్టమర్లకు నాణ్యమైన భోజనం వడ్డించాలనేది అతని కోరిక. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల కలగానే ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేని జాబ్ చేస్తుంటాడు. అతనితో కలిసి మరో 4 బ్యాచులర్స్ ఉంటారు. ఈజీగా డబ్బు సంపాదించి రెస్టారెంట్ పెట్టాలని ఈ టీం గోస్ట్ హంటింగ్ యూట్యూబ్ ఛానల్ మొదలు పెడతారు. ఆ జర్నీలో ఒక బంగ్లాకి వెళ్ళినప్పుడు క్షుద్ర పూజలకు సంబంధించిన ఓ పుస్తకం దొరుకుతుంది. అందులో ఉన్న ప్రయోగాలు చేస్తుండగా కొన్నేళ్ల క్రితం చనిపోయిన బక్కసూరి అలియాస్ బకాసురుడు ఆత్మ నిద్రలేస్తుంది. ఆ ఆత్మ హైదరాబాద్కి చికిత్స కోసం పరమేష్ ఇంటికి వచ్చిన అంజీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆ ఆత్మ బయటకు రావడానికి కారణం ఏంటి, రెస్టారెంట్ పెట్టాలనే పరమేష్ కల నెరవేరిందా లేదా అన్నది మిగతా కథ. హారర్ కామెడీ జానర్ చిత్రాలకు సక్సెస్ రేట్ ఎక్కువ, కానీ తెరకెక్కించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కథనం పట్టు విడవకుండా ఉండాలి. అప్పుడు సినిమా సక్సెస్ బాట పడుతుంది. అయితే ఇక్కడ దర్శకుడు తీసుకున్న పాయింట్ మంచిదే, కానీ తెరకెక్కించడంలో తడబడ్డాడు. ఓ మనిషిలోకి ఆత్మ రావడం, వింతలు సృష్టించడం ఎన్నో సినిమాలు చూశాం. దర్శకుడు తీసుకున్న కథ కొత్తదేమీ కాదు. హారర్ కామెడీని హంగర్ కామెడీ అని జోడించాడు. కథ ప్రారంభంలోనే ముందు ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా 5 బ్యాచులర్స్ నడుమ సాగుతుంది. అక్కడి వరకు అంత ఆసక్తిగా ఏమీ అనిపించదు. సెకండ్ హాఫ్లో అసలు కథ రివీల్ చేశాడు. వైవా హర్ష ఎంట్రీతో నవ్వులు మొదలవుతాయి. అక్కడి నుంచి సినిమా కాస్త వేగంగానూ ఆసక్తికరంగానూ నడుస్తుంది. అతని ఫ్లాష్ బ్యాక్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో సూటిగా చెప్పినా బకాసుర పాత్ర తదితర సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయ్యాయి. ద్వితీయార్థంలో దర్గా దగ్గర ఉప్పల్ బాలు టీం చేసే సందడి నవ్విస్తుంది. ఓ మనిషి బాధతో చనిపోతే అది ఆత్మగా ఎందుకు మారుతుంది, అది ఏమేం చేస్తుంది, అది శాంతించాలంటే ఏం చేయాలి అనే విషయాలను దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ పాత్ను వినోదాత్మకంగానూ భావోద్వేగంగానూ తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రీకరణలోనే తడబాటు కనిపించింది. ఇప్పటిదాకా ప్రవీణ్ను హాస్యనటుడిగానే చూశాం. ఈ సినిమాకు అతనే హీరో. పరమేష్ పాత్రలో ప్రవీణ్ చక్కగా నటించాడు. వెండితెరపై నవ్వులు పోయించిన ఆయన ఇందులో చిందులు వేశాడు. ఎమోషన్స్ ను పండించాడు. అన్నింటికన్నా కథను తన భుజాలపై మోశాడు. హాస్య నటుడిగా తన శైలిని ఎక్కడా మిస్ చేయలేదు. అతని తర్వాత అంతగా ఆకట్టుకున్న పాత్ర ఫన్ బకెట్ ఫణీదే. వైవా హర్ష తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం భావోద్వేగాన్ని కలిగిస్తుంది. అతను తెరపై కనిపించినంతసేపు ఆకట్టుకున్నాడు. కృష్ణ భగవాన్ తన పాత్రకు న్యాయం చేశారు. ప్రవీణ్ చుట్టూ ఉన్న 4 కుర్రాళ్లు, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర పాత్రధారులు పరిధి మేరకు నటించారు. కథకు తగ్గట్టు వికాస్ బడిషా బ్యాక్గ్రౌండ్ చక్కగా అందించారు. పాటల్లో అంత ఇంపాక్ట్ లేదు. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ న్యాచురల్ గా ఉంది. సింపుల్ లొకేషన్స్ లో సినిమాను పూర్తి చేశారు. నిర్మాతలు లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి కథకు తగ్గట్టు ఖర్చు చేశారు. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ ను మెయిన్ లీడ్ గా పెట్టి సినిమా తీసిన నిర్మాతల గట్స్ ను అభినందించాల్సిందే. ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ ఫస్ట్ హాఫ్ కు కత్తెర వేస్తే బాగుండేది. ప్రథమార్థ వీక్షణకు ఓర్పు అవసరం. తర్వాతి సగం నవ్వులతో సాగుతోంది.